మొదటి భాగంలో ఏమేర్పడ్డాయి? తపస్సు, బ్రహ్మదేవుడు, 5 ఋషులు, సనత్కుమారుడు మొదలైనటువంటి వాడు నారదుడితో పాటు, తర్వాత 9 ప్రజాపతులు ఏర్పడ్డారు. అక్కడి నుంచి ఇంకొక స్వరూపం ఏర్పడింది, ఇంకొక యూనిట్, 5 అంశాలు. అవేమిటి అంటే ధర్మము, విష్ణువు, యజ్ఞము, మనువు, ఇంద్రాది దేవగణములు, ధాత్రీపతులు ఏర్పడ్డారు. అంటే 2వ స్టెప్ అన్నమాట, 2వ స్టేజ్. ఆ 2వ స్టేజ్ ఏమిటి? మొట్టమొదటి ధర్మం. అందులో ధర్మం అంటే చేయవలసినటువంటి కర్తవ్యము, ఏది చెయ్యాలో అది, ఏది చేయకూడదో దాన్ని మానివేయటం అనేది ధర్మం. ధర్మం అనేదాన్ని నిర్వచించడం చాలా కష్టము, కానీ స్థూలంగా ఈ మాట అనుకున్నాం, ధర్మం అనుకున్నాం. ధర్మం అంటే నిర్వచించడం కష్టం. అంటే ధర్మ శబ్దం చేత మనం ఒక అర్థాన్ని భావన చేస్తే అది ధర్మం. ధారణాత్ ధర్మ ఉచ్యతే. ఏదైతే అన్నిటినీ పట్టి నిలుపుతోందో, అది ఉండటానికి అవకాశం ఏర్పాటు చేస్తోందో దాన్ని ధర్మం అంటారు. అది దాని గురించి అని మన పురాణాలు, ఇతిహాసాలు మొదలైనవన్నీ కూడా చాలా 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 విషయాలు చెప్పవలసి వచ్చింది. కాబట్టి ఇప్పుడు స్థూలంగా ధర్మము అంటే అది. ధర్మంతో పాటు విష్ణు వచ్చాడు. విష్ణు అంటే శ్రీమన్నారాయణుడు పరమాత్మ కాదు, స్థితికర్త అయినటువంటి విష్ణువు. వైకుంఠంలో ఉన్నటువంటి విష్ణువు అనేటువంటి వాడు. విష్ణువు అనేదానికి అర్థం ఏమిటంటే అంతటా వ్యాపించి ఉండేవాడు అని అర్థం. ఆ విష్ణు వచ్చాడు. అక్కడి నుంచి యజ్ఞములు వచ్చినాయి. యజ్ఞము అని అంటే స్థూలంగా దేవ పూజ. యజ్ఞము అనేదానికి దేవ పూజ అని అర్థం. అటువంటి అశ్వమేధయాగం, రాజసూయ యాగం, పౌండరీకం మొదలైనటువంటివి అనేకమైనటువంటి యజ్ఞాలున్నాయి. ఆ యజ్ఞాలన్నీ కూడా వచ్చినాయి. దేనికోసం వచ్చినాయి? సృష్టి అంతా కూడా నిలవటానికి, స్థితి. యజ్ఞము అనేటువంటిది భగవద్గీతలో భగవంతుడు చెప్పాడు, సహ యజ్ఞాః ప్రజాః సృష్ట్వా పురోవాచ ప్రజాపతి. యజ్ఞాలతో పాటుగా ప్రజలనందరినీ సృష్టించాట. ప్రజలు, యజ్ఞములు ఏకకాలంలో సృష్టింపబడ్డాయి. ప్రజలు, యజ్ఞాలు ఏకకాలంలో సృష్టింపబడ్డాయంటే అర్థం ఏమిటంటే మన శరీరంలో రక్తము, మాంసము, మజ్జ, అస్థి, స్నాయువు మొదలైనటువంటి స్థూల పదార్థాలు ఏవైతే ఉన్నాయో అవి, మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము అనేటువంటివి కనబడకుండా ఉన్నాయని తెలిసేటువంటి సూక్ష్మ శరీరం ఒకటి, అలాగే కారణదేహం అనేది ఒకటి ఉంది. ఈ మూడింటిని కలుపుకొని ఆ మాతృగర్భంలోకి జీవుడు ఒకేసారిగా ప్రవేశిస్తాడు. అవే ఏమవుతాయి? పెద్ద పెద్దగా అవుతూ ఉంటాయి, వ్యాపిస్తూ ఉంటాయి. తల్లి గర్భంలో సుమారు ఒక 2 కేజీలు బరువుగా ఏర్పడుతుంది. భూమి మీదకి వచ్చిన తర్వాత మెల్లమెల్లగా ఉపచయము, అపచయము అని 2 జరుగుతూ ఉంటాయి. ఉపచయం అంటే పెరగటం, అపచయం అంటే తరగటం. ఈ 2 జరుగుతూ ఉండగా ఒక 30 ఏళ్ళు వచ్చేటప్పటికి 80 కేజీల బరువు కలిగినటువంటి 6 అడుగుల దాకా ఉండేటువంటి ఒకానొక వ్యక్తి మనకు కనిపిస్తున్నాడు. ఇదంతా కూడా సహా కలిసే. ఏమిటి సహా? దేంతో కలిసి? స్థూల, సూక్ష్మ, కారణ దేహాలని 3టితో కలిసి. అలాగే భగవంతుడు ఏం చేశాట? వాడిని పుట్టిస్తూ వాడు బతకటానికి, వాడు జీవయాత్ర చేయడానికి కావలసినటువంటి యజ్ఞాల్ని కూడా వాటితోనే కట్టగట్టి పంపించాట భూలోకానికి. సహ యజ్ఞాః ప్రజా సృష్ట్వా పురోవాచ ప్రజాపతి. సృష్టించి ఆ ప్రజాపతి, ప్రజలందరికీ పతి, పాలకుడు, రక్షకుడైనటువంటి ఆయన చెప్పాడు, ఇట్లా అన్నాడు, అనేన ప్రసవిష్యధ్వం. ఒరే ప్రజలారా, దీనితో మీరందరూ కూడా ఉత్పత్తి క్రియ అనేటువంటి దాన్ని సాగించుకోండయ్యా. ఏష ఓస్త్విష్టకామధుకు. ఇది మీకు ఇష్టములైన కామములను పితికేటువంటి కామధేను అవుతుంది. ఏది? యజ్ఞం. ఆ యజ్ఞము అనేటువంటిది మీకు కోరిన కోరికలన్నీ ఇచ్చేటువంటి కామధేను అంటిదవుతుంది. ఏష ఓస్త్విష్టకామధుకు
దేవాన్ భావయత అనేన, మీరు ఈ యజ్ఞ ప్రక్రియ అనే దాంతో దేవతలందరినీ భావన చెయ్యండి. తే దేవా భావయంతు వహ, మీరు దేవతల్ని భావిస్తే దేవతలు మిమ్మల్ని భావిస్తారు. అంటే మీ క్షేమాన్ని, మీ యోగాన్ని వాళ్ళు కాంక్షిస్తారు. వాళ్లకు మీరు కొన్ని పదార్థాలు ఇస్తారు, మీకు వాళ్ళు కొన్ని పదార్థాలు ఇస్తారు. ఇప్పుడు ఒక పొలంలో మనం విత్తనం నాటుతాం, నాటకుండా పంట రాదుగా. అదే భావన. మనం భూమిని భావించడం అంటే దానికి చక్కగా దమ్ము చేసి, అక్కడ చక్కగా నీళ్లు పెట్టి, కావలసినంత నీరు ఉంచి, అక్కడ విత్తనం నాటి, దానికి కావలసినటువంటి కలుపు మొక్కలు మొదలైనవన్నీ తీసేస్తే పంట అనేది వస్తుంది. దాన్నే భావన అంటారు. భూమిని మనం మర్యాద చేసామన్నమాట. భావన అంటే మాట వరుసకు ఆ మాట అనుకుందాం, మర్యాద చేశాం, భూమిని గౌరవించాం. గౌరవిస్తే ఏం చేసింది? భూమి మనకు పంటనిచ్చింది. మనం ఈ నాట్లు వేయటం అనేటువంటిది చేయకుండా నాకు పంట కావాలంటే భూమి ఇస్తుందా? కాబట్టి తే దేవా భావయంతు వహ పరస్పరం భావయంతః, మీరు వాళ్ళు మిమ్మల్ని సృష్టించుకుంటూ ఉంటే, తృప్తిపరచుకుంటూ ఉన్నట్టయితే శ్రేయ పరమవాప్స్యథ, మహాశ్రేయస్సుని పొందుతారు అని భగవంతుడు ప్రజాపతి సృష్టించేటప్పుడు ప్రతివాడిని వాడి వీపుకి ఒక మూట కట్టి, యజ్ఞములనే వాటిని కట్టి లోకానికి పంపించాడు. మనం ఏం చేసాం? దాన్ని కట్టగట్టి అవతల పారేసాం. పారేసినందువల్ల మనకు వచ్చింది ఏమిటి? రోగాలు, రోష్టులు, ఆహారం దొరక్కపోవటం, బతకడానికి తగినటువంటి ఏర్పాట్లన్నీ దొరక్కపోవటం, ఇవన్నీ జరుగుతాయి. ఏమండి, మేము హాయిగా బతుకుతున్నాం కదండి, చక్కగా పెద్ద పెద్ద కొంపలు కట్టుకున్నాం, మంచి మంచి శ్రేష్టమైనటువంటి వస్తువులు, వాహనాలు అన్నీ ఏర్పాటు చేసుకున్నాం, ఎక్కడి నుంచన్నా కాలు కిందికి పెట్టాల్సిన అవసరం లేకుండా కార్లు వగైరాలు పెట్టుకున్నాం. ఇన్ని సుఖాలు అనుభవిస్తుంటే దౌర్భాగ్యం అంటారేమిటి మీరు అని అంటే, నిజమే. ఇవన్నీ ఏం చేసినాయి? వీటితో పాటు మనం గమనించినటువంటి అనేకమైన అవలక్షణాలు కూడా మనతో పాటే ఉన్నాయి. మంచి శ్రేష్టమైన ఇల్లు కట్టుకున్నాం, చాలా బ్రహ్మాండమైన ఇల్లు కట్టుకున్నాం. ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ వచ్చాడు, ఇది ఎట్టా కట్టావో చెప్పు, నీకు రాబడి ఎట్టా వచ్చిందో చెప్పు అని అన్నాడు. అని అంటే మెమ్మే బెబ్బే అంటే పద జైల్లో పెడతానన్నాడు. నీకు సుఖం కల్పించిన మాట నిజమే, కానీ ఆ సుఖం పక్కనే నీకు ఒక పనిష్మెంట్, శిక్ష అనేటువంటిది కూడా రాసిపెట్టి ఉంది. అందరికీ జరుగుతోందే అంటే ఈ రకంగా జరగకపోవచ్చు, కానీ ఇంకో రకంగా జరుగుతోంది. అది రోగాధికం లాగా, ఇతరమైనటువంటి లోపాలలాగా, అన్నిటికంటే పరమ భయంకరమైనటువంటి జాడ్యం ఏమిటంటే తృప్తి లేకపోవటం ద్వారా ఆశ. ఒక 10 కోట్లు సంపాదించిన వాడు ఉన్నాడు అనుకోండి, 10 కోట్లు సంపాదించిన వాడు ఇంకా నాకు చాలు, నేను సంపాదించనని కూర్చుంటాడా? ఎవరో ఒక మహానుభావుడు ఉంటాడు. బెంగళూరులో మా బంధువుల అబ్బాయి ఒకడు ఉన్నాడు. వాడు గూగుల్లో చాలా చాలా టాప్ మోస్ట్ ర్యాంకులో ఉద్యోగం చేశాడు. అంటే నేను విన్నది ఏమిటంటే, ఆ రోజుల్లో వాడికి సుమారు నెల జీతం, అంటే మానేసి ఒక 5-6 ఏళ్ళు పైన అయింది, నెల జీతం 8 లక్షలో 9 లక్షలో నెల జీతం. వాడు కొన్నాళ్ళు చేశాడు, మాకు దగ్గర బంధువే. చేసి వన్ ఫైన్ మార్నింగ్ నాకు ఇంక చాలు, అక్కర్లేదు అని ఉద్యోగం మానేశాడు. అందరూ ఆశ్చర్యపోయినారు. ఎవడైనా మానేస్తాడండి? నెలకి 8 లక్షల జీతం వస్తూ ఉంటే ఆ జీతం ఇంకా పెరగాలి, ఇంకా పెరగాలి, ఇంకా పెరగాలి. నేను చచ్చిన తర్వాత నా తరాలు ఒక 30-40 తరాలు తిన్నా కానీ తరిగిపోకుండా ఉండాలనుకుంటాడు. కానీ వాడు సాటిస్ఫై, నాకు ఇంకా చాలు, ఉద్యోగం మానేశాడు. ఎంత 40 ఏళ్ళు కూడా లేవు, 40 ఏళ్ళు కూడా లేవు. ఇటువంటి భావన ఎంతమందికి ఉంటుందండి? రాని, ఇంకా ఎంత వస్తే అంత రాని, ఇంకా ఎంత వస్తే అంత రాని. దాన్ని ఏమంటారంటే, చెరువులో నీళ్లు వస్తూ ఉంటాయి. చెరువుకి ఒక ప్రమాణం ఉంటుంది. ఆ ప్రమాణం మించితే నీరు అక్కడ నిలవదు. వచ్చే నీరు మాత్రమే ఉంటే, పోయే నీరు లేకపోతే కట్ట తెగిపోయి సర్వనాశనం అయిపోతుంది. కాబట్టి మనం అనుభవించేటువంటి సుఖాలు, భోగాలు మొదలైనవన్నీ కూడా శాశ్వతము కాదు, సుఖైక స్థానములు కావు అనిపిస్తున్నాయి. అట్లాగా సుఖైక స్థానములు కావు అంటే ఒక్క సుఖమే అనేటువంటిది మనకి ఇవ్వటం లేదు. అట్లా అని మనం వాటిని వద్దని అంటలే, కానీ ఇంకొక స్థితి కూడా ఉంది అని ఆలోచించాలి. అందుకని యజ్ఞం చేయాలి.
సహయజ్ఞా ప్రజా సృష్ట్వా అని భగవంతుడు చెప్పినటువంటి మాట అన్నమాట. కాబట్టి ఆ యజ్ఞాల్ని కూడా రెండవ దశలో, మొదటి దశలో హిరణ్యగర్భుడు అంటే బ్రహ్మదేవుడు, రెండవ దశలో విష్ణువు, ఆ పక్కనే యజ్ఞము, యజ్ఞంబులును మనువులును ఈ లోకాలన్నీ ఉన్నాయి. కాబట్టి ఒక్కొక్క మన్వంతర కాలం అంటారు, ఆ కాలానికి సంబంధించినటువంటి ఒక పాలకుడు ఉండాలి. ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా వైవస్వత మన్వంతరం. ఆ వైవస్వతుడు అనేటువంటి వాడు మనకు మనువు. వైవస్వతుడు అంటే సూర్యుని పుత్రుడు, వివస్వంతుడు అంటే సూర్యుడు, సూర్యుని కుమారుడు అనమాట ఆ మన్వంతరం. ఇట్లా ప్రతి మన్వంతరానికి ఒక్కొక్క పాలకుడు ఉంటాడు. వాళ్ళు ఇంద్రాది దేవగణంబులను అష్టదిక్పాలకులు, ఇంద్రుడు, అగ్ని, యముడు, నిరుతి, వరుణుడు, ఈశానుడు, వాయువు, కుబేరుడు, ఈశానుడు అష్టదిక్పాలకులు, పైన సూర్యచంద్రుడు. ఇలాగా 10 దిక్కులకు 10 పాలకులు ఉంటారు. వీళ్ళందరూ ఏర్పడ్డారు. అలాగే చిన్న చిన్న భాగాలకు ఇంత విశాలమైనటువంటి భాగాన్ని అంతటినీ ఒక్కడు చూడటానికి అవకాశం లేదు కనుక ఎక్కడికక్కడ భూమి ఖండాలుగా ఏర్పడి ఒక్కొక్క ఖండానికి ఒక్కొక్క పాలకుడు ఏర్పడతాడు. వాళ్ళనే ధాత్రీ పాలకులు, రాజులు అంటారు. అందుకనే పురాణాల్లో పురాణం పంచలక్షణం అన్నారు, 5 లక్షణాలు కలిగింది. వంశ సర్గశ్చ ప్రతిసర్గశ్చ వంశో మన్వంతరాణి చ వంశానుచరితంచేతి పురాణం పంచలక్షణం అని. కాబట్టి వంశానుచరితం అంటే రాజవంశాలు, ఎవరి తర్వాత ఎవరు ఎంతకాలం ఏ విధంగా పరిపాలించారు అనేటువంటిది చరిత్ర అన్నమాట. అదంతా రెండవ దశలో ఏర్పాటు చేశారు. దేవగణంబును ధాత్రీపతులునై అవతరించి జగంబుల రక్షింపుతుండు, అధర్మంబును రుద్రుండును మహోరగంబులును రాక్షసానీకంబులునై విలయంబునొందించు. మళ్ళీ ఈ ఏర్పడినటువంటి విశ్వాన్నంతటినీ కూడా లయం చేసేసుకుంటుంది. ఆ పరమాత్మే లయం చేసుకుంటాడు. ఎందుకని? మనకు ఇది అసమాధేయమైన ప్రశ్నగా కనిపిస్తుంది. అంటే దీనికి ఎవడు సమాధానం చెప్పలేడు అన్నట్టుగా కనిపిస్తుంది. అయితే శాస్త్రాలు ఏం చెప్పినాయంటే సమాధానం లోకవత్తు లీలా కళ్యాణం అన్నారు. ఈ లోకంలాగానే ఈ జగత్ కళ్యాణం, జగత్తుకు సంబంధించినటువంటిదంతా కూడా లోకంలాగానే ఉంటుంది. దాన్ని ఒక ఉదాహరణతో మనం సమన్వయం చేసుకోవచ్చు. మన ఇంట్లో ఏదో ఒక మంచి పెళ్లి కార్యక్రమం ఉంది. పెళ్లి కార్యక్రమం సంకల్పం చేశాం. సంకల్పం చేసిన తర్వాత ఒక పెద్ద హాల్ తీసుకున్నాం. ఆ హాల్లో అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు, అలంకారాలు, భోజనాదులకు ఏర్పాట్లు, ఇతరమైనటువంటి మంత్రతంత్ర యంత్రాదులకు కావలసినటువంటి ఏర్పాట్లు అన్నీ చేసుకున్నాం. ఈ ఏర్పాట్లన్నీ ఎప్పుడున్నాయండి? సంకల్పము అనేది జరిగిన తర్వాత. ఇవన్నీ ఏర్పాటు అయిపోయిన తర్వాత ఆ ముహూర్తము ఏదో 9:34 అని అన్నారు. ఆ ముహూర్తం అయిపోయిన తర్వాత ఆ తతంగం ఇంకా కొంచెం సేపు అటు ఒక 2 గంటలు, ఇటు 2 గంటలు అవుతుంది. ఇవంతా అయిపోయిన తర్వాత ఆ సెటప్నంతా అట్టాగే ఉంచుతామండి. ఆ కళ్యాణ మండపానికి సంబంధించినటువంటి మండపము, ఆ అలంకారాలు, ఆ తెచ్చినటువంటి పాత్ర సామగ్రి, వంటలకు కావాల్సినటువంటివన్నీ కూడా ఇదేదో బాగానే ఉంది ఇట్టాగే ఉంచుతామని అన్నిటినీ వైండప్ చేస్తావా లేదా? వాటిని అన్నింటినీ సర్దేసేసి ఎక్కడివక్కడ ఇచ్చేస్తామా లేదా? దాని పేరే ప్రళయం. అది లోకవత్తు లీలా కళ్యాణం, లోకంలో లాగానే. కాకపోతే దానికి మంచి ఉదాహరణ ఏం చెబుతారంటే, చిన్నపిల్లవాడు ఇసుకలో పిచ్చిగూడు కడతాడు, కాలు పాదం అడ్డం పెట్టి వెళ్ళిపోయేటప్పుడు ఒక తన్ను తన్నిపోతాడు. ఇది ఎందుకు జరిగింది అంటే ఎవడు సమాధానం చెప్పలేడు. అందుకనే వాళ్ళు లోకవత్తు అన్నారు, లోకంలో లాగానే అంతా ఏర్పడింది. ఇప్పుడు మనం దానికి సంతృప్తికరమైన సమాధానమే చెప్పుకున్నామని అనుకుంటున్నాం. ఎందుకనంటే చెప్పానుగా, కళ్యాణము అనేటువంటిది ముహూర్తానికి సంబంధించి, ఆ ముహూర్తానికి సంబంధించిన అటు ఇటు కొన్ని ప్రత్యేకమైనటువంటి కాల ప్రమాణం మినహాయిస్తే ఇటు ముందర లేదు, ఆ తర్వాత ఉండదు. అంతేనా? అంతకుమించి ఇంకోటే లేదు కదా. కాబట్టి
ప్రళయం కూడా జరగాలి. ఈ ప్రళయం జరగడానికి మళ్ళీ ఆ భగవంతుడే మళ్ళీ కొన్ని స్వరూపాలు పొందాడు. ఏమిటా స్వరూపాలంటే అధర్మం అంటే ధర్మాన్ని వెనకాల పుట్టించాడు. ఆ ధర్మమును చెడగొడితే తప్ప ప్రళయం జరగదు. ధర్మం చెడిపోవాలి. ధర్మం చెడిపోవటానికి మూల కారణమైనటువంటి వాళ్ళు ఏమిటి? అసురులు, ఉరగులు అంటే మహాక్రూరమైనటువంటి విషం కలిగినటువంటి మహాసర్పాలు మొదలైనవి. ఇప్పుడు మనం ఏదో పెడుతూ ఉంటాం. నారదుల వారు పూర్వజన్మలో వాళ్ళ తల్లి ఒక విష్ణు భక్తుని ఇంట్లో సేవకురాలుగా పనిచేస్తోంది. ఆ సేవకురాలుగా పనిచేస్తుంటే పొరపాటున ఒక రోజున ఆమె పొద్దున్న 5 గంటల ప్రాంతంలో పాలు తీద్దామని వెడుతుంటే ఆమె కాలు తెలియకుండా ఒక పాము మీద పడింది. పాము కాటు వేసింది. ఎవరిది పాపము? ఎవరిది పాపం కాదు, అది అట్టా జరగవలసి ఉంది. కాబట్టి అక్కడ ఉరగ రూపంలో యముడనేటువంటి వాడు వచ్చి ఆమె ఆయువుని ఉపసంహరించి వేశాడు, విత్డ్రా చేసేసాడనమాట. కాబట్టి అధర్మము, మహోరగములు, రాక్షసానీకములు, రాక్షసులు రావణుడు, కుంభకర్ణుడు, శిశుపాలుడు, దంతవక్తుడు, హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు, ఇంకా అనేకమైనటువంటి స్వరూపాలతో కూడినటువంటి వాళ్ళు, మధువు అనేటువంటి వాడు, జంభుడు అనేటువంటి వాళ్ళు, వీళ్ళందరూ రాక్షసులు. వీళ్లకు ఒకటే పని ఏమిటి? వాళ్ళకి అసురులు అని పేరు పెట్టారు. ప్రాణాలు తీసివేయటమే. అసూన్ రాతి గృహ్ణాతీతి అసురః. ఇతర జీవజంతువుల యొక్క ప్రాణాన్ని తీసివేస్తూ ఉంటారు. కాబట్టి మనం ఇప్పుడు ఒకటి విషయం గమనించాలి. మనలో కూడా తెలిసో తెలియకో ఎవరినైనా చంపే లక్షణం కనుక ఉన్నట్టయితే మనం కూడా అనేకమైన చంపుతూనే ఉన్నాం. భోజనం కోసం అనేకమైనటువంటి జీవ పదార్థాలని ప్రాణాలు తీసేస్తున్నాం. తెలియకుండా క్రిమి కీటకాదులన్నింటినీ నలిపి సంహరించేస్తున్నాం, నాశనం చేసేస్తూ ఉన్నాం, ప్రాణాలు తీసేస్తూ ఉన్నాం. కాబట్టి మనలో కూడా రాక్షస లక్షణాలు ఉన్నాయి. అవి బాగా స్ఫుటంగా ఉండేటువంటి వాళ్ళని మాత్రం ప్రత్యేకించి ఒక జాతిగా చెప్పారు. మహోరగంబును రాక్షసానీకంబునునై విలయంబునొందించు విలయము, విశేషముగా లీనమైపోవటము. లీనమైపోవటం అనేదాన్ని మనం జాగ్రత్తగా గమనిస్తే, ఒక చిన్న పాత్ర, ఒక గ్లాస్ ఉంది. ఆ గ్లాసులో నీళ్లు, స్వచ్ఛంగా ఉన్నటువంటి నీళ్ళని నింపి అందులో ఒక ఉప్పురాయి వేసాం. ఉప్పురాయి వేస్తే ఏమవుతుంది? మన చేతిలో పట్టుకున్నాం ఆ ఉప్పురాయిని. ఆ ఉప్పురాయి అనేటువంటిది నీళ్లల్లో పడేటప్పటికీ కరిగిపోయి రాయితనం పోయింది. అందులో ప్రతి అణువు కూడా ఈ జల అణువులలో కలిసిపోయి మనకు కనబడకుండా పోయింది. దాని పేరే విలయము, విలీయమానము అవుతుంది. అట్లాగే ఈ సృష్టి మొదట ధర్మాది దృష్టితో ఏర్పడినటువంటి ఈ సృష్టి ఆ మొట్టమొదట తపస్సుతో ఏర్పడినటువంటిది. ధర్మంగాయి అధర్మంగాయి, తపస్సు అయినప్పుడు భావనాత్మకంగా ఉంది, ధర్మంగా ఉన్నప్పుడు వస్తువాత్మకంగా ప్రపంచాత్మకంగా ఉంది, అధర్మంగా అయినప్పుడు మళ్ళీ ఆ పరమాత్మలో లీనమైపోతోంది. అందుకనే శివుడు ప్రళయస్వరూపుడు అని అంటే ఆ ప్రళయస్వరూపం కూడా మంగళమే. శివుడు అనే పేరుంది ఆయనకి. ఆ శివుడు అనేటువంటి పేరు వచ్చిందన్నమాట. అధర్మంబును రుద్రుండును మహోరగంబులును రాక్షసానీకంబులునై విలయంబునొందించు. ఈ తాత్పర్యాన్ని అంతటినే అద్భుతమైనటువంటి ఆ పద్యంలో పోతన గారు చెప్పారు. ఎవ్వనిచే జనించు జగము, బ్రహ్మదేవుడు తపస్సు. ఎవనిచే జనించు జగము అన్న చోట మనకు మొట్టమొదటి వరుసలో కనిపించేవాళ్ళు ఎవరు? తపస్సు, బ్రహ్మదేవుడు, ఋషులు, దేవతా గణాలు. రెండవ వరుసలో కనిపించేది ఎవరు? ధర్మము, విష్ణువు, మరి ఇతరమైనటువంటి యజ్ఞము, మనువు, ఇంద్రాది దేవతలు అనేవాడు. మూడవ స్థితికి వచ్చేటప్పటికి అక్కడ కనిపించేది ఎవరు?
అధర్మము, రుద్రుడు, తర్వాత పాములు మొదలైనటువంటివి, రాక్షసులు మొదలైనటువంటి వాళ్ళు ఏం చేస్తున్నాయి, ఇది చుట్టబెట్టేస్తున్నాయి. మనం ఏం చేస్తున్నాం, బండి ఎక్కాం, బండి ఎక్కిన వెంటనే అక్కడ ఓ రగ్గు, ఓ దిండు, ఓ బెడ్షీట్స్ ఉంటాయి. వెళ్ళి మనం మనకిచ్చిన బెర్త్లో వాటినన్నింటినీ సర్దుకుని కూర్చుంటాం. మనం దిగేటప్పుడు వాటినన్నింటినీ మడత పెట్టేసేసి అక్కడ పెట్టి వచ్చేస్తాం. దాన్నే విరయం అన్నారు, దాన్నే ప్రళయం అన్నారు. ఇది అతి సహజమైనటువంటి కార్యక్రమం అన్నమాట. కనుక విలయం జరుగుతుంది. అంటే ఇప్పుడు ఏమైందనమాట, సృష్టి స్థితి లయములు 3 చెప్పారు. సృష్టికారకుడు ఏను అన్నాడు, బ్రహ్మదేవుడు చెబుతున్నాడు కనుక. స్థితికారకుడు విష్ణువు, లయకారకుడు శివుడు, రుద్రుడు అనేటువంటి వాళ్ళు. ఇవన్నీ అయిన వాళ్ళు ఎవరు? ఇప్పుడు ఆ మొదటి వరుసలో చెప్పినటువంటి తపస్సు, బ్రహ్మదేవుడు, ఋషిగణాలు, నవ ప్రజాపతులు వీళ్ళంతా కలిసి సుమారు 16-17 మంది ఉన్నారంటే వాళ్ళున్ను. రెండవ దాంట్లో ధర్మము, విష్ణువు, యజ్ఞములు, మనువులు, ఇంద్రాది దేవతలు అనే యూనిట్లో ఉండేటువంటి 5గురును. ఆ తర్వాత ఉండే అధర్మము, రుద్రుడు, మహోరగములు, అసురానీకము అనేటువంటి వాళ్ళు ఉన్నారంటే ఈ సుమారుగా ఓ లెక్కకు 20-25 తత్వాలుగా వస్తాయి. ఇదంతా మనకు వేరువేరుగా కనిపిస్తోంది, కానీ ఈ అన్నిటిలో సూత్రే మణిగణ ఇవ అని భగవద్గీతలో చెప్పినట్టుగా మణిగణములలో సూత్రంలాగా ఆ వెనకాల దారములాగా ఉండేదంతా ఆ పరమాత్మయే అని మనం జాగ్రత్తగా గమనించాలి. అందుకనే చాలామందికి ఒక రకమైనటువంటి అజ్ఞానం ఉంటుంది. శివుడు వేరు, శివుడు నీచుడు, శివుడు రుద్రుడు, శివుడు అమంగళుడు, శివుడు విడయం చేస్తూ ఉంటాడు అని మనం ఒక తప్పుడు ముద్ర వేశాము అని అంటే పరమాత్మను నిందించినట్టే. ఎందుకంటే శివుడు పరమాత్మ కంటే భిన్నం కాదు. అట్లాగే శివభక్తులైనటువంటి వాళ్ళు ఆ విష్ణువు ఏమిటండి, ఆ ఆర్భాటం ఏమిటండి, ఆ పట్టుబట్టలు ఏమిటండి, ఆ అలంకారాలు ఏమిటండి, మనమందరం తిండి లేక చస్తుంటే ఆయనకి అన్ని నైవేద్యాలు ఏమిటండి అని తిట్టు ఉన్నాడు అంటే వీడు అజ్ఞానే. ఆ బ్రహ్మదేవుడికి పని పాట ఏం లేదండి, ఎంతమందిని ఎన్ని రకాలుగా దుఃఖాత్మకంగా సృష్టిస్తున్నాడండి. ఆయన ఏం మానేయకూడదు ఆ యథో సృష్టి అని మనం బ్రహ్మదేవుడిని తిట్టాము అని అంటే పరమాత్మని నిందించినట్టే. అదంతా కూడా పరమాత్మ యొక్క విలాసమే సర్వము. దాన్నే పోతన గారు చాలా చక్కగా మూల కారణం బెవ్వడు అనాది మధ్యలయుడెవ్వడు సర్వము తానయైన వాడెవ్వడు వానినాత్మభవునీశ్వరునే శరణంబు వేడెదన్. అత్యద్భుతమైన పద్యం అండి. సర్వ ఉపనిషత్తుల సారభూతాన్ని అయినటువంటి విషయాన్నంతా పిండి పరమ సులభమైనటువంటి పదాలతో మనకు అందించినటువంటి ఒక్క పద్యం చాలు. ఎవ్వనిచే జనించు అనే పద్యం ఒక్కటి చాలు మనం కనుక భావన చేసినట్లయితే. అత్యద్భుతమైనటువంటి పద్యం. దాని వివర్తములు అంటారు వీటిని, అంటే అలలు. అవన్నీ కూడా మనకి ఇందులో కనిపిస్తూ ఉన్నాయి. కనుక విలయంబునొందించు ఇత్తెరంగునన్ పరమేశ్వరుండును సర్వాత్మకుండునైన హరి విశ్వోత్పత్తి స్థితిలయ హేతుభూతుండై విలసిల్లు. మళ్ళీ అదే మాటను మన దార్ఢ్యం కోసం, మనస్సులో గట్టిపట్టం కోసం మళ్ళీ చెబుతున్నాడు. అంత సర్వము ఆయనే పరమేశ్వరుడు, సర్వాత్మకుడు, సర్వమునందు ఉండేటువంటి వాడు. మనం ఏం చేస్తున్నాం చూడండి, ఇది కాలు అంటున్నాం, ఇది చెయ్యి అంటున్నాం, ఇది కన్ను అంటున్నాం, ఇది ముక్కు అంటున్నాం. కాలు నేనే, కన్ను నేనే, ముక్కు నేనే, చెవి నేనే, పొట్ట నేనే, అన్నీ నేనే. దానికి ఇంకో ప్రమాణం ఏమిటంటే నా కాలు, నా చేయి, నా ముక్కు, నా పొట్ట, నా ఆంత్రములు, నా నరములు. నా అంటే లింక్ ఉంది, ఆ లింక్ అనే చోట నా అనేటువంటి ఈ అహం ప్రత్యయం అంటారు టెక్నికల్గా. ఈ అహం ప్రత్యయం అనేటువంటి దానిలాగా విశ్వానికి అంతటికీ కూడా అహం ప్రత్యయ స్వరూపుడైనటువంటి వాడు ఆ పరమాత్మ. అయితే ఒక అసమాధేయమైన ప్రశ్నగా మిగిలిపోయింది ఏమిటంటే, ఎందుకండి ఈ గందరగోళం అంతా? ఆయనకి హాయిగా సుఖంగా ఒక చోట కూర్చున్నవాడు కూర్చోకూడదు? ఈ సృష్టి చేయడం ఎందుకు, దాన్ని పెంచడం ఎందుకు
కౌపీన సంరక్షణార్థమయం పటాటోపహ అని ఇదంతా చేసి మనల్ని ఇబ్బంది పెట్టడం ఎందుకు అని అంటే ఆయన ఏమి ఇబ్బంది పెట్టడంలా. ఆయన ఇవన్నీ ఏర్పాటు చేసి అందరికీ కావలసినవన్నీ ఏర్పాటు చేసి చక్కగా నాయన సుఖంగా ఆనందంగా బతకండిరా అని అంటే మనం ఏం చేస్తున్నాము? నా విస్తట్లో ఏం వడ్డిచ్చారో నేను చూడటల్లా, పక్కవాడి విస్తరు చూస్తున్నాం.